ఈ యొక్క డెడ్ ఎండ్స్ అనేవి ముందు ఎర్ర సముద్రం వెనుకల ఫరో సైన్యం దిక్కుతోచని లాంటి పరిస్థితులు, అన్ని దారులు మూసుకుపోయిన పరిస్థితులు ఎవరు ప్లాన్ చేశారు? దేవుడే ప్లాన్ చేశాడు. దేవుడు ఇంత అద్భుతంగా మన జీవితంలో అటువంటి పరిస్థితులు అనుమతిస్తున్నాడు, దేవుడే చేస్తున్నాడు అని తెలిస్తే మన ధైర్యం రావాలి. ఈరోజు అలాంటి పరిస్థితులు వెళ్తున్నట్లయితే చాలాసార్లు మనం దేవుని యొక్క ఆలోచనలను అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని చాలాసార్లు దేవుని యొక్క తలంపులను మన తలంపులకు మ్యాచ్ కాలేదు కాబట్టి దేవుని తలంపులు తప్పని, దేవుని తలంపులు మా పక్షమున అన్యాయంగా ఉన్నాయని మనం చాలాసార్లు దేవుని నిందిస్తూ ఉంటాం. అందుకే ప్రభువు అన్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కాదు. ఈ సత్యాన్ని మనం దేవుడే ప్లాన్ చేశాడని తెలుసుకోకపోతే చాలాసార్లు ఇట్లాంటి పరిస్థితుల్లో మనం నిరుత్సాహపడతాం, కృంగిపోతాం. కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనలు కూడా మన మనసును తారసు పెడుతూ ఉంటాయి. ఎందుకు తెలుసా? దేవుడే దీన్ని ప్లాన్ చేశాడు అని తెలుసుకోకపోతే కృంగుదల్లోకి వెళ్ళిపోతాం, చల్లారిపోతాం, ప్రశ్నలు వస్తాయి. ఆత్మయాత్రలో ఎందుకు ఇలా అనుమతించాడు దేవుడని దేవుని మీద సరగడం ఆరంభిస్తాం. వారు మోషే మీద సరుగుతున్నారు, కృంగుదలకు వెళ్ళిపోతున్నారు. ఒకలాంటి నిరుత్సాహపు వాతావరణం ఆ ప్రాంతం అంతా నెలకొంది. వారు దేవుడు ప్రణాళికలో ఉన్నారని తెలుసుకోకపోతే కృంగుదల తథ్యం. మన జీవితాలు కూడా అనుమతించిన దేవుడు ఇటువంటి పరిస్థితులను దేవుడే అనుమతించాడని మనం కానీ ఎరగకపోతే మన జీవితాల్లో కూడా అపవాది మనల్ని కృంగపరిచే ఆత్మకు అప్పగిస్తాడు.